అల్పపీడనం ప్రభావంతో ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకొల్లలంగా మారింది. తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తీరానికి రోడ్డుకు అడ్డంగా పెట్టిన రాళ్లను దాటి కెరటాలు ముందుకొస్తున్నాయి. భారీ ఈదురుగాలులకు ఉప్పాడ కాకినాడ రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఉప్పాడ తీరంలో రోడ్డు కోతకు గురవుతోంది. రోడ్డు ధ్వంసమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉప్పాడ తీరం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. అల్పపీడనం ప్రభావంతో ఉప్పాడ తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. సముద్రం దగ్గర భారీగా అలలు ఎగుసిపడుతున్నాయి. మొత్తం ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి గ్రామాలన్నింటిలో కూడా ఈ రోడ్డు ఉప్పాడ కాకినాడ రోడ్డు ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. అంటే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబో 4 రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి మనం చూసుకోవచ్చు అలలు కెరటాలు ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయో దానికి సంబంధించి వరద నీరు అంతా కూడా సముద్రంలో కలిసే ప్రాంతం కావడం, అదేవిధంగా అల్పపీడనం ప్రభావంతో భారీగా అలలు వస్తున్న పరిస్థితి, అదేవిధంగా భారీ ఈదురుగాలులు కొన్ని చోట్ల అయితే కాకినాడ ఉప్పాడ రోడ్డుకు సంబంధించి పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇటు రాకపోకలు కూడా వెళ్ళే పరిస్థితి కొన్ని చోట్ల అయితే లేదు. ఎందుకంటే ఈ రోడ్డుకు సంబంధించి ఉప్పాడ నుంచి కాకినాడకు వెళ్ళాలంటే ఇదే మెయిన్ రోడ్డు. అదే దీనికి సంబంధించి ప్రొటెక్షన్ వాల్ గతంలోనే జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు. ఈ అలల ఉధృతి అనేది ఉప్పాడ గ్రామం కావచ్చు, అదేవిధంగా పరిసర గ్రామాలపై పడకుండా ఈ జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ అలల ఉధృతికి జియో ట్యూబ్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత ఈ బండరాళ్లతో దీనికి సంబంధించి ఒక ప్రొటెక్షన్ వాల్ కింద ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ గ్రామం వైపు సముద్రం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండకుండా, అదేవిధంగా ఈ అలల ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండకుండా పూర్తిగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ అలల ఉధృతి, అదేవిధంగా కెరటాల ఉధృతికి పూర్తిగా ధ్వంసం అయిపోతుంది గ్రామాల్లో కావచ్చు. అదేవిధంగా మరొక వైపు ఇటువైపు సముద్రం, మరి ఇది రోడ్డు, అటువైపు ఇళ్ళు, ఇళ్ళన్నీ కూడా కొన్ని చోట్ల ధ్వంసం అయిపోతున్న పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా భారీ ఈదురుగాలులకు, ఎందుకంటే తుఫాను సమయం అదేవిధంగా ప్రకృతి విపత్తుల సమయంలో భారీ ఈదురుగాలులు వస్తాయి. ఈ భారీ ఈదురుగాలులకి పూర్తిగా ఇళ్ళు కావచ్చు, మరొక వైపు ఈ కాలనీలన్నింటిలో కూడా ధ్వంసం అయిపోతాయి, జలమయం అయిపోతున్న పరిస్థితి చూసుకోవచ్చు. మనం ఏ విధంగా ఈ అలలు కావచ్చు, అదేవిధంగా ఈ సముద్రం ఎఫెక్ట్ అనేది ఉందో తెలుస్తుంది. భారీగా ఈదురుగాలులు, దానికి సంబంధించి మరొక వైపు ఈ రాకపోకలు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి ఒక్కసారిగా వస్తుంది. అంటే వరద నీరు కావచ్చు, అదేవిధంగా ఈ ఫ్లోటింగ్ అనేది అల్పపీడనం ప్రభావం, తుఫాను ప్రభావంకి సంబంధించి తీర ప్రాంతం పైన ఎక్కువగా ఈ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. భారీ ఎదురుగాలులు ఇదే ప్రాంతంలో ఉంటే దీనికి సంబంధించి కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరొక ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రకృతి విపత్తులు, మరొక వైపు దీనికి సంబంధించి ఏదైతే తుఫాన్లు, అదేవిధంగా ప్రకృతి విపత్తుల సమయంలో వచ్చిన ఇబ్బందులు, అదేవిధంగా భారీ ఎదురుగాలులు, వరద ప్రాంతాల నుంచి వచ్చే ఇబ్బందులు కావడం, అలలు కెరటాలు ఉధృతికి పూర్తిగా ఈ ఉప్పాడ తీర ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ.